శ్రీమన్నారాయణ. ఈ నరకాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళారు శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామాదేవిని తీసుకోనని చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఆ తల్లి అప్పుడు ఏం చేసింది, ఆ సైన్యాన్ని చూసి భయపడలేదుట. నరకాసురుడి వెనకాల చాలా పెద్ద సైన్యం ఉంది. ఆ సైన్యాన్ని చూసిన సత్యభామ ఏమి కంగారు పడలేదు. పైగా తానే స్వయంగా యుద్ధం చేస్తానని కృష్ణ పరమాత్మతో చెప్పి గభాలన లేచి ముందుకు వచ్చిందిట. ఎలా వచ్చింది ఆ తల్లి? అప్పుడు ఏం చేస్తోంది, వేణింజొల్లెము వెట్టి సంఘటిత నీవీవంతయై భూషణ శ్రేణిందాల్చి ముఖేందు మండల మరీచి జాలముల్ పర్వగా బాణింపయ్యద చక్కగా దురిమి శుంభద్వీర సౌరంభయై ఏణీలోచన లేచి నిల్చె తన ప్రాణేశ అగ్రభాగంబునన్. ఆ స్వామి వెనకాల నిల్చొని ఉంది కదా, ముందుకు వచ్చేసింది అనమాట. తన పెద్ద జడను కదలకుండా గట్టిగా ముడి వేసింది. తను వేసుకున్న హారములన్నీ చిందరవందరగా వేలాడకుండా అవన్నీ కూడా చక్కగా కదలకుండా బిగించేసుకుంది. ఎక్కడ భయం అనేది కనిపించటం లేదు ఆ తల్లిలో. ముఖం చాలా కాంతివంతంగా మెరిసిపోతూ మహాదేదీప్యమానంగా అయిపోతూ ఉందిట. ఆ పమిట వేలాడకుండా ఆ నడుముకి దోపేసుకుంది చీర కుచ్చిళ్ళల్లో. ఇంకా కృష్ణుని ముందుకు వచ్చి నాథా ధనస్సు ఇలా ఇవ్వండి అని అడిగింది. కృష్ణుడు తెల్లబోయాట. ఆయనకు అన్నీ తెలుసు, నటన సూత్రధారి కదా. ఆయన ఏమీ తెలియని వాడిలా ఒక నవ్వు నవ్వాడు. ఆయనకు తెలియనివి ఏమి ఉంటాయి? హరిణాక్షికి హరి ఇచ్చెను సుర నికరోల్లాసమునను సూర కఠోరాసుర సైన్య త్రాసనమును బరగర్వ నిరాసనమును బాణాసనమును. ఈ రాక్షసుల తలలు ఖండించడానికి అనువైన సమస్త శక్తులను క్రోడీకరించుకున్నది. ఏమిటి ఆ ధనస్సు? శాంగము, వనమాలి, గది, శాంగి, శంఖి, చక్రీచి, నందకి. శ్రీమన్నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు అని కదా స్వామి ఆయుధాలని మనం ప్రార్థన చేస్తాము. శాంగము అంటే స్వామి ధనస్సు పేరు శాంగం అనమాట. సుదర్శనం, చక్రము తెలుసు కదా, పాంచజన్యం స్వామి శంఖం అనమాట. వనమాలి, గది, శాంగి, శంఖి, చక్రీచి, నందకి, నందకం, ఖడ్గము. అటువంటి మహావిష్ణువు అయిన శ్రీకృష్ణ పరమాత్మ ఆ శాంగం అనే ధనస్సు స్వామిని పట్టుకుంటారో ఆ ధనస్సు స్వామి సత్యభామ చేతికి ఇచ్చారు. ఆ ధనస్సును ఆ తల్లి ఏం చేసింది తెలుసా, ఎంతో వయ్యారంగా ఎడమ చేతితో పట్టుకొని వంచింది. ఆ వంచి దాన్ని వింటి నారిని విప్పిందిట. ఆ ఎడం చేతితోటి ఆ ధనస్సు కొన ఉంటుంది కదా, ఒక కొన మీద కాలు పెట్టింది. ఆ రెండో కొనను వంచింది, కుడి చేతితో వంచి ఆ అల్లె తాడు విప్పి కట్టేసింది దానికి. ఈ దృశ్యాన్ని చూసి ఆ కృష్ణ పరమాత్మతో పాటు రాక్షసులు కూడా ఆశ్చర్యపోయారు, తెల్లబోయారు. ఆ విల్లంది జలంబునంది తద గణ్యానంత తేజో విశేషావిర్భూత మహాప్రతాపమున వీరాలోక దుర్లోకయై తావేగన్ సగుణంబు చేసే ధనుముందన్వంగి దైత్యాంగన గ్రీవాసంఘంబు నిర్గుణంబుగ రణక్రీడా మహోత్కంఠతోన్. ఆవిడ కడుతున్న తాడు ఎట్లా ఉందిట, కొన్ని లక్షల మంది రాక్షస స్త్రీల మెడలలో ఉన్నటువంటి పసుపు తాడు తీసివేయడానికి కడుతున్న తాడులాగా కనిపించిందిట అందరికీ. భయపడిపోయారు వాళ్ళందరూ. అది పరమాత్మ కరపీడనానికి అలవాటు పడిన ధనస్సు. అంటే స్వామి పట్టుకొని దాన్ని ఉంచుతుంటారు, ఎక్కువ పెడుతుంటారు కదా. ఆ ధనస్సు పట్టుకోగానే ఆవిడలో ఒక గొప్ప తేజస్సు కనిపించింది. వెంటనే యుద్ధం ప్రారంభించింది తల్లి. యుద్ధం ప్రారంభించి ఒక్కొక్క బాణాన్ని తీసి అభిమంత్రించి విడిచిపెడుతోంది. ఆగ్నేయాస్త్రము, వారుణాస్త్రము మున్నగు వాటిని అభిమంత్రించి అల్లెటి త్రాటికి తగిలించి ఆ కర్ణాంతము అంటే చెవుల దాకా లాగి అనమాట. విల్లు పట్టుకున్నప్పుడు ఒక బాణం తగిలిస్తారు, దానికి తగిలిచ్చి బాగా లాగుతారు, గట్టిగా సంధించటం ఉంటారు దాన్ని. ఆ చెవి దాకా లాగి గురి చూసి విడిచిపెడుతూ ఉంటే అందరు ఆశ్చర్యపోతూ ఉన్నారు. మొక్కవోని ధైర్యంతో అంటే చెక్కు చెదరని ధైర్యంతో ఆ బాణ ప్రయోగం చేయడం ప్రారంభించిందిట. ఎలా ఉందో చూడండి ఆవిడ చేస్తున్న యుద్ధం ఆ తల్లి.
సౌవర్ణ కంకణ ఝణ ఝణ నినదంబు సింజినీరవముతో చెలిమిసేయ తాటంకమణిగణ ధగ ధగ దీప్తులు గండమండల రుచి కప్పికొనగా ధవళ తరాపాంగ ధళ ధళ రోచులు బాణజాల ప్రభా పటలి నడప శరఘాత ఘుమ ఘుమ శబ్దంబు పరిపంది సైనిక కలకల స్వనము నుడుప వీర శృంగార భయ రౌద్ర విస్మయములు కలిసి భామిని అయ్యెనో కాకయనగా నిఘవుదొడుగుట దివుచుట ఏయుటెల్ల నెరుగ రాకుండనని చేసే నిందువదన. ఆవిడ ఒక్కొక్క బాణం తీసి తొడుగుతూ ఉంటే ఆవిడ చేతులకు పెట్టుకున్న కంకణాలు ఝుణ ఝుణమని ధ్వనులు చేస్తూ ఉన్నాయి. విడిచిపెట్టిన బాణములు జుమ్ జుమ్మని శబ్దం చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నాయి. శరవేగం అంటారు కదా, అంత వేగంతో జుమ్మని శబ్దం చేస్తూ ఆ శరాలన్నీ ఆ అస్త్రాలు గొప్ప గొప్ప అస్త్రాలు విడిచిపెడుతోంది. అతను ఆగ్నేయాస్త్రం వారణాస్త్రం, శరాలంటే చిన్నవి అనమాట. కానీ ఆవిడ మహా అస్త్రాలు విడిచిపెడుతోంది. అవన్నీ కూడా ఝుమ్ 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 అని వెళ్ళిపోతూ ఉన్నాయట. ఆ కంకణ ధ్వనులు అంటే తల్లి చేతికి వేసుకున్న కంకణాలు, రత్న కంకణాలు, మణి కంకణాలు, ఆ గాజుల ధ్వనులు, ఈ బాణధ్వనులు కలిసిపోయి ఒక కొత్త శబ్దాన్ని సృష్టించాయట. ఆమె ఇంతకు ముందర ఎప్పుడు అంతఃపురంలో ఉండటం, చల్లగా హాయిగా ఉద్యానవనంలో ఉండటం తప్ప బయట ఎండలో తిరిగింది కాదు కదా. ఇంత ఎండలో గరుత్మంతుని మీద నిలబడి యుద్ధం చేయటం వలన ఆమె బుగ్గలన్నీ కందిపోయి ఎర్రగా అయిపోయాయి. సత్యభామాదేవి పెట్టుకున్న కుండలముల కాంతి అంటే చెవులకు పెట్టుకున్న ఆ కుండలాలు మణిదీప్తుల కాంతి బుగ్గల కాంతితో కలిసిపోయి ఆమె ముఖమండలం అంతా ఒక కొత్త కాంతితో ప్రకాశిస్తూ ఉంది. ఒక్కొక్క బాణం ఎప్పుడు తీస్తుందో తెలియట్లేదు, ఎప్పుడు వేస్తుందో తెలియట్లేదు. ఆ బాణాలు తగిలి ఎందరో రాక్షసులు అరుస్తూ నేల కూలుతూ ఉన్నారు. ఆమె వేసే బాణముల నుండి వెలువడుతున్న ధ్వనులు, ఆ నేల కూలుతున్న రాక్షసులు చేస్తున్న ధ్వనులు కలిసి ఒక కొత్త ధ్వనిని సృష్టిస్తూ ఉన్నాయి. వీర రసము, శృంగార రసము, భయరసము, రౌద్ర రసములు ఆమెలో తాండవిస్తూ ఉన్నాయట. ఈ సత్యభామాదేవి సాక్షాత్తుగా యుద్ధం చేస్తుంటే ఇటువంటి వర్ణన విన్న వాళ్ళ జన్మ కూడా ధన్యమని చెప్తూ ఉన్నారు ఆ తల్లిని. పరుజూచున్ వరుజూచునొంప నలరింపన్ రోషరాగోదయ విరత భృకుటి మందహాసములతో వీరంబు శృంగారముంజరగన్ గన్నులగెంపు సొంపు బరగం జెండాస్త్ర సందోహమునన్ సరసాలోక సమూహమున్ నెరపుచుంజింద్రాస్య హేలాగతిన్. ఆమె ఒకసారి నరకాసురుని వంక వాని సైన్యం వంక చూస్తుంది. మరల కృష్ణుని వంక చూసి ఒక నవ్వు నవ్వుతుంది. ఒక బాణం తీసి దానిని ధనస్సుకు తొడిగి భృకుటి ముడివేసి తీవ్రంగా రాక్షస సైన్యం వంక చూసి విడిచిపెడుతుంది. ఆ ఆగ్నేయాస్త్రం వెళ్ళి అక్కడ పడి వాళ్ళు దహించుకుపోతుంటే కృష్ణుని వంక శృంగారంగా చూసేది. ఏకకాలమునందు ఇలా వీర శృంగార రసాలను పోషిస్తోంది. ఇలా గతంలో యుద్ధం చేసిన వాళ్ళు ఎవరూ లేరుట. ఆమె అలా అస్త్ర శస్త్రాలను విడిచిపెట్టేస్తూ ఉంటే ఎదురుగా ఉన్నవాళ్ళు భయపడిపోయారు. ఏకకాలం నందు రెండు రసములను పోషిస్తూ ఆమె యుద్ధం చేస్తూ ఉంది. అలి నీలాలక చూడ నొప్పెసగే ప్రత్యాలీఢ పాదంబుతో నలిక స్వేద వికీర్ణ కాల కలతో నా కర్ణికానీత సల్లలిత జాననఖ పుంక దీదులతో లక్ష్యావలోకంబుతో వలయాకార ధనుర్విముక్త విశికవ్రాతాహతారాతియై. ఎంత బాగున్నాయి చూడండి ఈ పద్యాలు, పోతన గారు రాసిన పద్యాలు. అసలు వింటేనే మన జన్మధన్యం. అలా బాణములు వెయ్యగా ఆవిడ కబరీ బంధం నుండి కొన్ని వెంట్రుకలు లేచి, అంటే కబరీ బంధం అంటే ఆవిడ కొప్పులోంచి కొన్ని వెంట్రుకలు లేచి నల్లటి తుమ్మెదలు ముఖం మీదకి వచ్చాయి అన్నట్లుగా ఆ సత్యభామాదేవి నుదురు మీద పడ్డాయి. నుదుటి మీద కొద్దిగా చెమట పట్టింది. ఆ చెమట మీద వెంట్రుకలు అంటుకున్నాయి. రాను రాను యుద్ధం పెరిగిపోతూ ఉంది. స్త్రీని ఉపేక్షిస్తే వీలు లేదని రాక్షసులలో పెద్ద పెద్ద వీరులందరూ ముందుకు వచ్చి సత్యభామపై బాణములు ప్రయోగించడం ప్రారంభించారు. ఇప్పుడు ఆమె వాళ్ళని సరిగ్గా గురి చూసి కొట్టాలి. ఆమె తన ఎడమ కాళ్ళను ముందుకు పెట్టి కుడికాళ్ళు వెనక్కి పెట్టి కుడికాలు కొద్దిగా వంచి శత్రు సైనికులను గురి చూసి కొడుతోంది. ఆమె పాదములను వచ్చి వస్తున్న ఎర్రని కాంతులను కృష్ణుడు విస్మయంగా చూస్తూ ఉన్నారు. లక్ష్యమును తీవ్రంగా చూడడంతో ఆమె కన్నుల వెంట కాంతి వెలువడుతోంది. అదే పనిగా బాణములు ప్రయోగిస్తూ ఉండడం వలన ఆమె చేతి వేళ్ల నుండి ఎర్రని కాంతి వెలువడుతోంది. బుగ్గలలోంచి ఎర్రని కాంతి, కనులలోండి కాంతి.
శరీరములో నుంచి కాంతి, బాణ పరంపర నుండి వస్తున్న కాంతి. ఇన్ని కాంతులు ఒక కాంతిగా మారిపోయేటట్లు ఆమె యుద్ధం చేస్తూ ఉంది. ఆమె పక్కన కూర్చున్న కృష్ణుడు ఆమె ఈ విధంగా యుద్ధం చేయడం చూసి ముక్కు మీద వేలు వేసుకున్నారట స్వామి. ఆశ్చర్యపోతూ స్వామి ముక్కు మీద వేలు వేసుకున్నారు. బొమ్మ పెండ్లిళ్లకు బోనల్లనను బాల రణరంగమునకెట్లు రాదలంచే మగవారి గనినదా మరుగు జేరెడు నింతి పగవారి గెల్వనే పగిది చూసే పసిడి ఉయ్యల లెక్క భయమందు భీరువు ఖగపతి స్కందమే కడిది నెక్కే సకుల కోలాహల స్వనములోర్వని కన్యె పటాహ భాంకృతులకెబ్బంగి నోర్చే నీలకంఠములకు నృత్యంబు గరపుచు నలసి తలగిపోవు నలరుబోడి ఏ విధమున నుండి నెలమి నాలీడాది మానములను రిపుల మానమడప. సత్యభామ రుక్మిణీదేవి బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తోంది. అక్కడ అంతఃపురంలో సత్యభామ రుక్మిణీదేవి బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తోంది కదా. అక్కడ అంతఃపురంలో బొమ్మల పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. వెళ్ళు అంటే అంత దూరంలో పల్లకీలో బొమ్మల పెళ్ళిళ్ళకు వెళ్ళడమా, నాకు ఓపిక లేదు, నేను వెళ్ళలేను అని చెప్పి ఈ అంతఃపురం నుండి అంతఃపురానికి పల్లకీలో వెళ్ళడానికి వెనకాడే సుకుమారి ఈవేళ యుద్ధభూమికి వచ్చింది. మగవారు ఎవరైనా కనపడేసరికి ఒక పక్కకు వెళ్ళిపోయి మగవారి కంట పడడానికి సిగ్గుపడిపోయే ఈ ముగ్ధ, ఈ అతివ ఇవాళ ఇంతమంది ముందు పమిటని చీరలో దోపుకొని యుద్ధం చేస్తోంది. సత్య బంగారు ఉయ్యలు ఎక్కి ఊగు అంటే ఉయ్యాలు ఎక్కితే పడిపోతాను అనే సత్యభామ ఈవేళ గరుత్మంతుడి మూపురం మీద కూర్చుంది. గరుత్మంతుడు భయంకరంగా రెక్కలను అల్లారుస్తూ తన ముక్కు పోట్లతో ఎదుటి సైన్యంలో ఉండే ఏనుగులను పొడుస్తూ తన కాలి గోళ్లతో కొడుతూ కిందికి పైకి ఏటవాలుగాను ఆయన తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతున్నప్పుడు ఆ పక్షి మీద చాలా జాగ్రత్తగా కూర్చోవాలి. ఉయ్యాలు ఎక్కడానికి భయపడిన సత్యభామ ఈవేళ గరుత్మంతుడి మీదకి ఎక్కి కూర్చుంది. యుద్ధం చేసేటప్పుడు సైనికులను ఉత్సాహపరచడం కోసం పెద్ద పెద్ద చప్పుళ్ళు చేస్తూ ఉంటారు. అటువంటి పెద్ద పెద్ద ధ్వనులను వింటూ ఆమె యుద్ధం చేస్తోంది. అంతఃపురంలో నలుగురు చెలికత్తెలు గట్టిగా మాట్లాడుకుంటే, అబ్బా అంత గట్టిగా మాట్లాడకండి, నేను తట్టుకోలేను, నాకు తలనొప్పి వస్తుంది అనేది. అటువంటిది యుద్ధ భూమిలో ఎంత పెద్ద పెద్ద ధ్వనులను వింటోంది. నెమళ్లకు కొద్దిసేపు నాట్యం నేర్పి అలసిపోయానని చెప్పే ఈ సత్యభామ ఇవాళ రకరకాలైన విన్యాసములతో యుద్ధం చేస్తోంది. ఇన్ని రసములను ఏకకాలం నందు పోషిస్తున్నదని చెప్పి కృష్ణ పరమాత్మ అంతటి వాడు తెల్లబోయాడు.